ఉన్నారు? దిస్ ఈస్ పన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఇంకా పాప పుట్టిన తర్వాత అయితే చాలా ఐటమ్స్ అయితే కొనాల్సి వచ్చిందన్నమాట. పాప వస్తుంది అంటే కొన్ని ప్రిపరేషన్స్ అయితే జరిగాయి. ఇంకా ఫస్ట్ టైం అయితే బావ నేను లేకుండా అయితే షాపింగ్కి అయితే వెళ్ళేసి వచ్చాడనమాట. ఇంతకీ ఏం తెచ్చాడు ఏంటి అనేది అయితే ఇంకా మీతో పాటు నేను కూడా చూస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. తీసుకొచ్చినావు. సో ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాడనమాట బావ వచ్చేసి. ఇప్పుడు అవి ఏంటి అని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్పి ఇది వచ్చేసి డైపర్ జీన్ అంటే ఏంటంటే బేసిక్గా డైపర్ని స్టోర్ చేసుకునే డస్ట్బిన్. డైపర్ని స్టోర్ చేసుకునే డస్ట్బిన్ అంటే మనం రెగ్యులర్ ట్రాష్లో యూజువల్గా వేయలేము, ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి వారానికి ఒకసారి ట్రాష్ తీసి వేస్తూ ఉంటాం అని చెప్పేసి. సో మనకేంటంటే దాన్ని 1 వీక్ ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఆ స్మెల్కి చచ్చిపోతాం. సో దాని గురించి ఆ స్మెల్ని నలిఫై చేయడానికి, అంటే మనకి జీరో స్మెల్, బేసిక్గా స్మెల్ అనేది రాదనమాట. దీంట్లో వేసి పెట్టేస్తే ఇది క్లోజ్డ్ ఉంటుంది మొత్తానికి. దాంట్లో ఈ ట్రాష్ కవర్స్ వెళ్తాయి అనమాట. ఇండివిజువల్ ఒక ర్యాక్ లాగా ఉంటుంది. సో ఇవి ఇండివిజువల్ ట్రాష్ కవర్లు దీంట్లో వెళ్తాయి. సో ఆ ట్రాష్ కవర్స్లో మనం డైపర్స్ వేస్తే ఒక 1 వీక్ వరకు నో ప్రాబ్లం ఉంటుంది. ఈ డైపర్ జీన్ వచ్చేస్తే మనకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ప్రెజెంట్ మేము యూజ్ చేస్తున్నాం కదా, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డైపర్లు యూజ్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు అయితే అందరూ సిటీలలో ఉంటున్నారు కదా. ఇంకా మనం నార్మల్ డస్ట్బిన్లలో వేసుకుని అది 1 or 2 డేస్కే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇలా డైపర్ జీన్ తీసుకున్నామంటే మనకైతే అసలు స్మెల్ అయితే రాదనమాట. ఆ ట్రాష్ కవర్లో వేసి అది నిండే వరకు దాంట్లో వేసుకోవచ్చు. అసలు స్మెల్ అయితే అస్సలు రాదు. ఇంకా దీన్ని అయితే మనం తీసుకునేటప్పుడు వాళ్ళు శాంపిల్ డస్ట్బిన్ కవర్స్ అయితే ఇస్తారన్నమాట దానికే. ఇంకా ఇప్పుడు బాగా కవర్ తీస్తున్నారు చూడండి, అది పైకైతే లాగొద్దు, లోపలికే లాగాలి. అది మిస్టేక్గా పైకైతే లాగాడనమాట. లోపలికి లాగేసిన తర్వాత మనం ఎంత కావాలో అంతా ఉంచుకోవాలి. దీంట్లో ఏంటంటే సైజెస్ కూడా ఉంటాయి. మరీ చిన్న సైజ్ తీసుకున్నా ఏంటంటే ఊరికే నిండిపోతుంది. సో మీడియం సైజ్ తీసుకోవడం బెటర్. ఇలా ఆ కవర్ని లోపలికి లాగి మనం ఏంటంటే ఇంకా కింద అయితే దాన్ని ఇలా ముడైతే వేస్తాం అనమాట. ఇంకా డైపర్లు నిండిన తర్వాత దాన్ని అయితే మొత్తానికే కట్ చేసేసి ఇంకా ట్రాష్ అయితే చేస్తాము. ఇది వచ్చేసి అయితే ప్రెసెంట్ నేను యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా యూస్ఫుల్ ఉంది. ఇంకా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి అయితే డైపర్లు అయితే వేస్తాం. లోపల డైపర్లు వేసిన తర్వాత మొత్తానికి అది నిండిన తర్వాత ఈ పైన క్యాప్ అయితే తీసేసి ఇంకా దాన్ని అయితే పైన కట్ చేసుకొని దాన్ని మనం ట్రాష్ అయితే చేస్తాం అనమాట. ఇప్పుడు బాగా చూపిస్తున్నారు చూడండి. ఇంకా అదంతా నిండిపోయిన తర్వాత ఇక్కడ పైన అయితే కట్ చేస్తాం అనమాట. సేమ్ యథావిధిగా మళ్ళీ ఆ ట్రాష్ కవర్ని కిందకి లాగేసి ముడేసుకుంటాము. అలా ఇంకా రొటేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ ట్రాష్ కవర్స్ వచ్చేస్తే మనకు సపరేట్గా దొరుకుతూనే ఉంటాయి. ఇది డైపర్ జీన్ చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కాస్కోలో మనకి బై ఏజ్ ఇది వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు నెంబర్ 1. అంటే మనం బేబీ ఇప్పుడే పుట్టింది కాబట్టి న్యూ బార్న్ బేబీస్కి యూజువల్గా నెంబర్ 1 అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఈ నెంబర్ 1 డైపర్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకి బై ఏజ్ ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అప్ టు 10 pounds వరకు ఉంటుంది, 14 pounds వరకు ఉంటుంది, అప్ టు 14 pounds. అంటే పాప పుట్టడం వచ్చేసి మనకి అరౌండ్ 6 to 8 pounds పడుతుంది. సో 6 to 8 pounds నుంచి పెరుగుతూ 18 pounds 14 pounds వచ్చేంత వరకు మనం నెంబర్ 1 యూజ్ చేస్తాం. బట్ అది పెరుగుతున్న కొద్దీ మనకి బై ఏజ్ మనం యూజ్ చేసుకోవచ్చు. కాస్కో ఎందుకంటే కాస్కోలో నీకు బల్క్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు తక్కువ కాస్ట్ పడుతుంది. మనం దానికి మెంబర్షిప్ ఫీ పే చేస్తాం. సో మెంబర్షిప్ ఫీ వల్ల వాడు ఏం చేస్తాడంటే మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్లో కొంచెం తక్కువ కాస్ట్లో ఇస్తాడు అనమాట. సో అందుకని డైపర్స్. తర్వాత వచ్చేసి పాప బట్టలు వాష్ చేయడానికి, అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ వాషర్ డ్రయర్సే ఉంటాయి. వాషర్ డ్రయర్స్లో కూడా మనం సపరేట్ లిక్విడ్స్ ఉంటాయి అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే లాండ్రీ లిక్విడ్స్ మనం యూజ్ చేయం. ఇది వచ్చేసి సపరేట్ ఉంటుంది అనమాట, డ్రిఫ్ట్ అని చెప్పేసి. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది వాడారు, వాళ్ళ కొడుకులకి వాళ్ళకి. సో వాళ్ళు రికమెండ్ చేశారు, మేము కూడా ట్రై చేసాము ఒక చిన్న శాంపిల్ తీసుకొని. సో ఇట్ వాస్ గుడ్. సో మేము అదే తీసుకొచ్చాము అని చెప్పేసి. ఇది వచ్చేసి 64 loadsకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. మనం ఇంకెక్కువ యూజ్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేసే దాన్ని బట్టి అండ్ సాయిల్ని బట్టి. పాపలు ఏమంతా ఫుడ్ తిన్న తప్పించి ఏమి ఉండవు కాబట్టి పెద్ద ఏ ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి థర్మోమీటర్ అంటే మనం రెగ్యులర్గా పీడియాట్రిషియన్ ఏం చెప్తాడంటే ఇంట్లో మనం రెగ్యులర్గా టెంపరేచర్ చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా హై వచ్చినా లో వచ్చినా మనం ఇమీడియట్ కేర్ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో కంపల్సరీ ఇంట్లో ఒకటి థర్మోమీటర్ ఉండాలని చెప్పేసి.
అప్పుడప్పుడు మనం బాటిల్స్ యూజ్ చేస్తాయి. మాకు మిల్క్ డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలని చెప్పేసి మేము ఇద్దరం అనుకున్నాము. సో మాకు బాటిల్స్ యూజ్ చేసే ఉద్దేశం అయితే లేదు. బట్ ఇనీషియల్గా ఏంటంటే కంపల్సరీ పాప ఇప్పుడు అలవాటు పడేంత వరకు, మిల్క్ వచ్చేంత వరకు మాకు కంపల్సరీ ఫార్ములా యూజ్ చేయడం కానీ, లేకపోతే తను పంప్ చేయడం కానీ అలాంటివి ఉంటుందన్నమాట. లేదంటే ఎక్సెస్ మిల్క్ అయినా కూడా అవి బాటిల్లో స్టోర్ చేసుకున్నప్పుడు వాటిని క్లీన్ చేయడానికి మనకు ఇప్పుడు కావాలి. అట్ ద సేమ్ టైం ఈ బ్రషెస్ బేసిక్గా, అండ్ దీంట్లో వచ్చేసి చిన్న పీక్ ఉంటుంది. ఇదేంటంటే మన ఏమంటుందండి, పాలపీకని క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేసుకుంటాము. అది బాటిల్ క్లీన్ చేయడానికి, ఇది బాటిల్ క్లీన్ చేయడానికి, ఇదేమో అవి నిప్పుల్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేయడానికి. బాటిల్ ఇది ఏమో జస్ట్ పైన నిప్పులు క్లీన్ చేయడానికి. తర్వాత ఇవి ఎన్ఫార్మిల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఎన్ఫార్మిల్ వచ్చేసి ఇది వచ్చేసి ఇన్ఫాంట్ ఫార్ములా. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఇనిషియల్గా వచ్చే కొలెస్ట్రాల్ ఏదైతే వస్తుందో మదర్ నుంచి పాలు రావడానికి ముందు, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు దట్ ముర్రుపాలు టైప్. సో దీన్ని యూజ్ చేస్తారు ఇక్కడ ఇన్ఫాంట్ బేబీస్కి ఇది ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేస్తారు అనమాట. నాట్ ఇది ఒక్కటే బ్రాండ్ కాదు, దేర్ ఆర్ సమ్ అదర్ బ్రాండ్స్ ఆల్సో. కాకపోతే ఏంటంటే మనకి హాస్పిటల్లో ఫస్ట్ ఇనిషియల్గా ఏదైతే ఇస్తారో దాన్ని ఫాలో అవ్వడం బెటర్ అని చెప్పేసి పీడియాట్రిషియన్ రికమెండ్ చేస్తాడు. సో మాకు ఇది ఇన్ఫార్మల్ ఇచ్చాడు కాబట్టి మేము ఇదే యూజ్ చేస్తున్నాం బేసిక్గా. తర్వాత అవినో బేబీ లోషన్ అండ్ బాడీ వాష్ అండ్ షాంపూ. ఇది వచ్చేసి షాంపూ, ఇది వచ్చేసి బాడీ లోషన్. సో ఇది కూడా మా పీడియాట్రిషియన్ మేము వెళ్ళే పీడియాట్రిషియన్ మాకు రికమెండ్ చేశాడు అనమాట. ఏంటి బేబీకి కొంచెం పుట్టగానే కొంచెం ర్యాషెస్ లాగా ఉన్నాయని చెప్పేసి అంటే లోషన్ చెప్పాడు, అవినో బేబీవి. నేను దాంతోపాటు అవినో బేబీ వాష్ అండ్ షాంపూ కూడా తీసుకొచ్చాను, ఇన్ కేస్ మనం స్నానం చేయించినా లేకపోతే వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి. తర్వాత ఇది వచ్చేసి యాక్విఫర్ వచ్చేసి మనం ర్యాషెస్, పాపకి డైపర్స్ వేస్తూ ఉంటాము. సో డైపర్స్ వేసినప్పుడు మనకు ఆబ్వియస్లీ ర్యాషెస్ పడుతూ ఉంటాయి, ఎప్పుడు వేసి తీయడం లేకపోతే దాన్ని క్లీన్ చేసినప్పుడు కానీ, వైప్స్ తోటి క్లీన్ చేసినప్పుడు కానీ ర్యాషెస్ పడుతూ ఉంటాయి అనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వాడు అడ్వాన్స్ థెరపీ, లైక్ మనకి ఎప్పుడైతే ర్యాష్ ఉంటాయో ఇది స్కిన్ని స్మూత్ చేసేసి మనకు ఆ ప్రాబ్లం లేకుండా చేస్తుంది అనమాట. సో అది యాక్విఫర్. జస్ట్ ఇన్ కేస్ ఇందాక నేను చెప్పినట్టుగా బాటిల్స్ మేము యూజ్ చేయదలుచుకోవట్లేదు, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మేము మొత్తం టోటల్గా జీరో అవుట్ అని చెప్పేసి కాదు. అప్పుడప్పుడు కంపల్సరీ 1 or 2 మనం యూజ్ చేయాల్సి వస్తుంది, ఏది ఎమర్జెన్సీ పర్పస్లో. దాన్ని మనం ర్యాక్స్ మీద ఇలా పెట్టుకోవడానికి, డ్రై చేసుకోవడానికి, ఆఫ్టర్ వాషింగ్ మనం డ్రై చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట చెప్పేసి. సో ఒక స్టాండ్ లాగా అంతే. ఇది వచ్చేసి బాటిల్ డిష్ వాష్ సోప్. అంటే బేబీకి సంబంధించిన ఏవైనా కూడా మనం వాష్ చేసేటప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోప్ని యూజ్ చేయడం కంటే డిఫరెంట్ బాడీ వాష్ని డిష్ వాష్ సోప్ని యూజ్ చేయడం బెటర్. సో అందు గురించి చెప్పేసి ఇది కూడా సేమ్ అంతే. ఇందా చెప్పినట్టుగానే మా ఫ్రెండ్స్ యూజ్ చేసిన ఈ లిక్విడ్ లాగానే వాళ్ళు రికమెండ్ చేసిన బ్రాండ్స్ అన్నమాట ఇవి, అండ్ వాళ్ళకి నో ఇష్యూస్. సో అందుకని మేము ఇవే తీసుకున్నాము. దాని తర్వాత ఇది జస్ట్ బౌల్. పాపకి ప్రతిరోజు మనం స్నానం చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఏం చెప్పాడంటే జస్ట్ వీక్లీ 2 స్నానం చేసి చాలని చెప్పేసి అన్నాడు. మనం ఏంటంటే మనం అప్పుడప్పుడు వైప్ చేయడం కానీ, జస్ట్ వెట్ క్లాత్ తీసుకొని దీంట్లో హాట్ వాటర్ పెట్టుకొని వైప్ చేయడానికి ఒక బౌల్ లాగా తీసుకొచ్చాం అన్నమాట చెప్పేసి. దాని తర్వాత ఇవి జస్ట్ రెగ్యులర్ డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి కార్టర్స్ అని చెప్పేసి ఉంటుంది, కార్టర్స్ బ్రాండ్. సో ఇది ఏంటంటే సేమ్ పిల్లల కోసం జస్ట్ వాళ్ళకి సంబంధించిన బట్టలు మాత్రమే ఉంటాయి దీంట్లో. మనం అక్కడి నుంచి ఏవైనా అవి తెచ్చుకోవచ్చు అండి డ్రెస్సెస్. మనకి సైజెస్ని బట్టి, మనం పుట్టిన పాప డ్రెస్ సైజెస్ బట్టి. మేము ప్రీవియస్గా ఇండియా నుంచి తెచ్చాము, అండ్ ఆల్సో మేము ఇక్కడ కొన్ని కొన్నాము, బట్ ఆ సైజెస్ మనకి కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదని చెప్పేసి కొంచెం చిన్న సైజ్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి. అది ఇవేమో ఫుల్ లెంత్ డ్రెస్సెస్, ఇవేమో టిల్ డైపర్ కవరింగ్. బేసిక్ ఇక్కడ వరకు డైపర్ని కవర్ చేసేంత డ్రెస్ ఉంటుంది అని చెప్పేసి అంతే. ఇవి షాపింగ్. ఇంకా కొన్ని ఉన్నాయి.
ఇంకా కొనాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి యాక్చువల్గా. సో ఇంతవరకు చూస్తే మీరు ఆల్మోస్ట్ ఒక $200-300 అయినాయి. ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రెజెంట్ పాపకి యూజ్ చేస్తూనే ఉన్నాం, మంచిగా సెట్ అయ్యాయి అనమాట. ఎలాంటి ర్యాషెస్ లేవు. మనం యూజ్ చేసే లిక్విడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన వాటిలో ఏంటంటే ఎక్కువ కెమికల్ క్వాంటిటీ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి సపరేట్గా యూజ్ చేయడం బెటర్. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే 5 సెల్ఫ్ ర్యాక్ అనమాట. పాప బట్టల కోసం అయితే సపరేట్గా తీసుకున్నాము. తర్వాత మేము వచ్చేసి క్వీన్ బెడ్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే కింగ్ బెడ్ తీసుకున్నాము, ఇంకా ముగ్గురికి కావాలి కదా, అండ్ ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ వచ్చినా సపరేట్గా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ పిల్లలకి ఏంటంటే వాళ్ళ బెడ్కి సపరేట్గా క్రిబ్ అని చెప్పేసి తీసుకుంటారనమాట. మేము అందులో పడుకోబెట్టినప్పుడు అయితే తీసుకోవచ్చులే సపరేట్గా అని చెప్పేసి అయితే మేమైతే ప్రెజెంట్ కింగ్ బెడ్ అయితే తీసుకున్నాము. ఇంకా బాగా ఏంటంటే వీకెండ్స్లో మిడ్ నైట్ కూర్చొని అయితే సెట్ చేసినమాట. చూడండి 11:15 అయితే అయింది. ఇంకా బెడ్ని అయితే చాలా సెక్యూర్గా అయితే ప్యాక్ చేశారనమాట వాళ్ళు. 1 kg కవర్ చుట్టారు దాని చుట్టూ, అంత సెక్యూర్గా ప్యాక్ చేశారు. చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ఇంకా నేను అలాగో హెల్ప్ చేయలేము కాబట్టి ఆ టైంలో తనే మొత్తం సెట్ చేసుకున్నాడు అనమాట. ఇంకా దీని తర్వాత పాపకి హెడ్ సపోర్టర్ పిల్లోస్ అని అలా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. పాప పుట్టిన తర్వాత వేరే స్టేట్ నుంచి అయితే ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము ఏంటని అయితే ఆ వీడియోస్ అయితే రాబోతాయి. అండ్ ఇంకా నేను ఇండియా నుంచి అయితే ఫీడింగ్ కుర్తీస్, టాప్ బాటమ్స్ అండ్ పాపకి కొన్ని థింగ్స్ అయితే తెప్పించాను. ప్రతి ఒక్కటైతే నెక్స్ట్ వీడియోస్లో అయితే రాబోతున్నాయి. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.